ఇప్పటికే విషయం మన ముందు ఉందండి. మేము చెప్పాలనుకుంటుంది, మేము ప్రగతిశీల మహిళా సంఘంగా మా ప్రజా సంఘాలతో కూడా అన్ని ఈ మూసి నిర్వాసిత సమస్య ఉన్నటువంటి బస్తీలు కాలనీలకు వెళ్ళాము. ఎక్కడ ఎవరు ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, వాళ్ళ గుడిసి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సరే, టెక్నికల్గా బాబురావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను రెండే విషయాలు చెప్పాలనుకుంటున్నా. మన తెలంగాణలోనే పుట్టి మన తెలంగాణలోనే అంతమయ్యే నది అది సజీవ నది. ఆ నది వెంట బ్యూటిఫికేషన్ అని కొన్ని రోజులు మాట్లాడారు. మొన్న వెంకటరెడ్డి ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ ఆ రోజు కన్సల్టేషన్స్, అది పబ్లిక్ హియరింగ్ కాదు, మేము అడుగుతున్నాం వాళ్ళని మొత్తం పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి, ఎక్కడికక్కడ జోనల్ వైజో లేదా రెవెన్యూ డివిజన్ పరిధిలో అయినా పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని అడుగుతున్నాం. అది పట్టించుకుంటలేదు. కన్సల్టేషన్స్ అని పెట్టిండ్రు. ఆ కన్సల్టేషన్స్ మొదటిది గండిపేటలో జరిగింది. హంగామా మొత్తం మహిళలందరూ కూడా మాట్లాడకుండా చేసిండ్రు వెంకటరెడ్డి డిప్యూటీ కలెక్టర్ని. ఎంఆర్టీసీఎల్కి సంబంధించిన ఆయన ఏమంటాడంటే ఇది బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కాదు. అంతకుముందు ఒక మీడియా మీట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ ఇళ్లకు జీరో వాల్యూ అంటాడు, ఇది నా కళ అంటాడు. ఆయన ఎవరండి? తెలంగాణ కూడా కోరుకొని ముఖ్యమంత్రి, తెలంగాణ కూడా కోరుకొని ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు తెలంగాణ కోసం ఉవ్వెత్తిన ఉద్యమం సాగుతుంటే ప్రజల ఆకాంక్షల కోసం ముందుకు తీసుకొచ్చినటువంటి ఉద్యమంలో ఎన్ని భావోద్వేగాలు ఉన్నాయి, ఎన్ని త్యాగాలు ఉన్నాయి, ఎన్ని గర్భశోకాలు ఉన్నాయి. అటువంటి ఉద్యమంలో సమైక్యాంధ్ర నినాదం ఇచ్చి సమైక్యాంధ్ర పార్టీకి వచ్చిన తెలంగాణలో కూడా నాయకత్వం వహించి అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ కోసం తెలంగాణని కోరుకొని ముఖ్యమంత్రి, తెలంగాణ పట్ల ఎలాంటి కన్సర్న్ లేని ముఖ్యమంత్రి ఎట్లా కలగంటాడండి? ఆయన ముఖ్యమంత్రి అయితే కలగంటాడా? ఎవరి కోసం కలగంటాడు? ఒక మూసీ నది పరివాహక ప్రాంతంలో నది అంటాడు, బ్యూటిఫికేషన్ అంటాడు, బ్రిడ్జిలు అంటాడు. అరే మనుషులు ఉన్నారయ్యా బాబు, మనుషులు ఉన్నారు కదా, మూసీ ఎంబడి మనుషులు ఉన్నారు కదా, మనుషుల గురించి ఎందుకు మాట్లాడవు? మూసీ గురించి ఆయన కలలు కంటాడు, బ్రిడ్జిలు కడతాడంట, హై రైజ్డ్ బిల్డింగ్లు కడతాడంట, ఏమో చేస్తాడంట. ఎవరికి ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు దాని మీద. అంటే ఏ క్లారిటీ లేదు, డిపిఆర్ లేదు. దాన్ని ఏం చేయబోతున్నారు, ఏం తీసుకొస్తున్నారు, ఏ డిజైన్ ఏం లేవండి. అన్నీ కూడా 1,00,000 కోట్లు అంటారు. ఆ 1,00,000 కోట్లతో ఏం చేయదలుచుకున్నారు కూడా ఒక స్పష్టత లేదు, కన్ఫ్యూజన్ చేస్తున్నారు. కానీ మూసీ నది వెంట పార్కులు, లేకపోతే హై రైజ్డ్ బిల్డింగ్స్, మాల్స్, నైట్ లైఫ్ అట. చాలా మంది మామూలు వాళ్ళు మూసి వస్తే నైట్ లైఫ్ అయితే వస్తుందట అట. నైట్ లైఫ్ ఎవరికి కావాలి? అసలు నైట్ లైఫ్ అదేమన్నా ముఖ్యమైన అంశమా, రోజుగారియా? లేకపోతే అది నిజానికి జీవితానికి అంత ముఖ్యమైందా? ఉన్నవి కదా, నెక్లెస్ రోడ్ అంతా నైట్ లైఫ్ నడుస్తోంది, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఇవాళ మూసి పొంటి మీరు నైట్ లైఫ్ తీసుకొస్తామంటారు. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు ఎందుకు పోరాడుతున్నారు? ఒక నైట్ లైఫ్ ఉంటుంది, ఉండని సిటీలో అంటే అక్కడ జనాలందరినీ నిలగొట్టి 10,000 మంది కొంపలు కూల్చి విధ్వంసం చేసి ప్రజలని భాగస్వామ్యం చేయని అభివృద్ధి అవసరమా? ప్రజలు కోరుకొని అభివృద్ధి అవసరమా? ప్రజల కోసమే కదా అభివృద్ధి. మళ్ళీ ఆయన మాట్లాడతాడు ఆ మీడియా మీట్లో, ప్రజల కోసమే చేస్తున్నాను అభివృద్ధి కోసం. ఆయన ప్రజలు ఎక్కడ మాట్లాడు, అభివృద్ధి కోసం నేను కష్టపడుతున్నా, అభివృద్ధి కోసం కలలు కంటున్నా. ఈయన కళలతో ఎవ్వరికి ఏం అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడమండి. ప్రజల గురించి ఏమైనా కళలు ఉంటే చెప్పమానండి. కాబట్టి ఇవాళ తెలంగాణ జీవనదితో ఉన్న జీవనం, దీనికి ఒక హిస్టరీ ఉంది, చారిత్రకత ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోవాలా. మన తెలంగాణ గడ్డ మీద పుట్టి ఇక్కడే అంతమవుతున్న నదికి సంబంధించిన చరిత్ర, నదికి సంబంధించిన ప్రాముఖ్యత, జీవనం, అదే ఇవాళ నది చుట్టూ ఉండేటువంటి జీవనం, ఉపాధి భద్రత, అనేక అంశాలు, నివాస హక్కులు, ఉపాధి భద్రత, అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. వీటన్నిటి గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు 10,000 మందికి ఇవాళ హౌసింగ్ బోర్డు ఇక్కడ ఈ విశాలక్షి వీళ్ళ కాలనీలన్నీ హుడా లేఅవుట్స్, అవి ప్రభుత్వం చేసిన హుడా లేఅవుట్స్ లో వీళ్ళందరూ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకున్నారు. 2 అంతస్తులు 3 అంతస్తుల ఇండిపెండెంట్ హౌసెస్. కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అంటారు వాళ్ళకి
1550 ఎస్ఎఫ్టీ బెడ్రూమ్లు ఇస్తారట. అదే 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఉండి 1550 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్లట. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి 1550 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు సరిపోతాయా? ఇక పేదవాళ్ళ గురించి ఏమో 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తారట. పేదవాళ్ళకి ఎట్లాగ ఇస్తారు 2 బెడ్రూమ్ల ఇల్లు? ఇక్కడ సొంత ఇల్లు గుంజుకొని మీరు ఇచ్చే 2 బెడ్రూమ్ల ఇల్లు ఎవరి కోసం కావాలి? ఎవరన్నా అసలు కనీసం దాన్ని అంగీకరిస్తున్నారా? సరే, ఈ అన్ని కోణాల్లో ఏ కోణంలో చూసినా ఇది నివాస హక్కులకు సంబంధించిందే కాదు, బతుకు తెరువుకు సంబంధించింది, చాలా ముఖ్యమైనది. అట్లాగే మహిళలు భర్తలు పైసలు తెచ్చినా, పని చేసినా చేయకున్నా, తాగి పండుకున్నా, ఇల్లు పట్టించుకోకున్నా, ఒక ఇల్లు ఉంది కాబట్టి దాంట్లో పిల్లల్ని పట్టుకుని మేము పనిచేస్తున్నాం, బతుకుతున్నాం. ఈ ఇల్లు కూడా పోతే మా పరిస్థితి ఏంది అని ఇవాళ మిడిల్ క్లాస్ నుంచి కింద అట్టడుగు వర్గాల వరకు కూడా మానసికంగా వాళ్ళు బెదిరిపోయి ఉన్నారు ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంట్లు. మొన్న వెంకటరెడ్డి అంటాడు మీ ఇండ్ల వాల్యూ ఎటు పోదు, మరి ఒక ముఖ్యమంత్రి జీరో వాల్యూ అని ఎట్లా మాట్లాడతాడండి? సాక్షాత్ ముఖ్యమంత్రి మీ ఇండ్లకు జీరో వాల్యూ అంటాడు. ఆయనేమో డిప్యూటీ కలెక్టర్ గారేమో మీ ఇండ్ల వాల్యూ ఎక్కడికి పోదు అంటే అబద్ధాలాడి కన్ఫ్యూజ్ చేసి ఈ రకంగా మోసపుచ్చుతున్న ఈ ప్రాజెక్టుని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ అందరూ చెప్పినట్టు నది ప్రక్షాళన మాత్రమే జరగాలి. నదీ ప్రక్షాళనకి రిజర్వేషన్కి ఎవ్వరు కూడా వ్యతిరేకం కాదు. కానీ నదిని ప్రక్షాళన చేయడానికి అంతా కలిపిన 1500 కోట్ల కన్నా ఎక్కువ కావు. కానీ ఇవాళ లక్షల కోట్ల, వేల కోట్ల మీ నిర్మాణాలు, మీ నదిని బొందబెట్టే పని, నదిని పూడ్చే పని, నదిని కనీసం అటు ఇటు పక్క పనులించుడు కాదు, నదినే బొందబెడుతున్నారు. ఎక్కడన్నా ఈ దేశంలో నదినే బొందబెట్టేటోళ్ళు ఉన్నారా? అనేక రకాల నదుల మీద ప్రాజెక్టులు వచ్చినాయి, కానీ నదినే మొత్తం పూడ్చిపెట్టి బొందబెట్టేటువంటి ఒక కుట్ర దీని వెనుక ఉంది. ఖచ్చితంగా ఈ మూసీ నది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ మీరు చెప్పినటువంటి పునరుజ్జీవం చేయండి. నదితో పాటు ఉన్న ప్రజలని, నది అంటే నదితో ప్రజలు ఉన్నారు, నదితో ఉన్న ప్రజలని, వాళ్ళ భద్రత, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ ఆకాంక్షలను గుర్తించండి. పబ్లిక్ హియరింగ్ చేయకుండా ఎటువంటి స్టెప్స్ కూడా తీసుకోవద్దని మేము కాంక్రీట్ గా డిమాండ్ చేస్తూ ఇవాళ జీవన విధ్వంసంతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు నిర్మాణ ఆలోచనని విరమించుకోవాలని కోరుతున్నాం.